భారతదేశంలో పురుషులు మహిళలు దాదాపు చెరో సగం వరకు ఉంటారు. అయితే పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ప్రస్తుతం మన సమాజంలో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. వందేళ్ల క్రితం నాటి మహిళల జీవితాలకు నేటి తరం మహిళల జీవితాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పటి స్త్రీల జీవితాలు దుర్భరంగా ఉండేవి. కానీ నేటి తరం మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అయితే రానున్న కాలంలో మహిళలు మహారాణులవుతారా? దేశంలోని మొత్తం జనాభాలో పురుషులు మహిళలు చెరోసగం వరకు ఉంటారు. దాదాపు సగం జనాభా ఉన్న మహిళలకు అదే స్థాయిలో అన్నింటి అవకాశాలు ప్రాధాన్యత దక్కుతున్నాయా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. పురుషులతో సమానంగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా సత్తా చాటుతున్నారు. కొన్ని రంగాల్లో అయితే ఏకంగా పురుషులకు మించి సత్తా చాటుతున్నారంటే అతిశయోక్తి లేదు. మరి అలాంటి మహిళలు ఎందుకు మహారాణులు కాలేకపోతున్నారు? ఒకప్పటితో పోల్చితే మహిళల పురోగతి ఏ మేరకు మారింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 100 ఏళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం మహిళల్లో చాలా పురోగతి కనిపిస్తుంది. అయితే ఇది నేటి కాలానికి అనుగుణంగా ఉందా లేదా అన్నది ముఖ్యం. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అంటూ స్త్రీని ఏ సందర్భాలలో ఎలా ఉండాలో అనే విషయం గురించి చెప్పారు. కానీ అసలు సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఇస్తున్నారా లేదా అన్న సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు. 100 ఏళ్ల క్రితం మహిళలను కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రానిచ్చేవారు కాదు. అప్పట్లో ఆడపిల్ల పుట్టగానే భారంగా భావించేవారు. పుట్టిన ఆడపిల్లను ఎంత త్వరగా వివాహం చేసి అత్తారింటికి పంపిస్తే అంత మంచిదని భావించేవారు. ఆ రోజులలో జరిగినవన్నీ బాల్య వివాహాలే. మరో దారుణమైన విషయం ఏంటంటే 10 ఏళ్లలోపు బాలికలను కూడా 60 సంవత్సరాల వృద్ధులకు ఇచ్చి పెళ్లి జరిపించేవారు. కనీసం బాలికల శారీరక మానసిక పరిస్థితిని కూడా పట్టించుకునేవారు కాదు. వయసు పైబడిన ముసలివారు చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోవడం కోసం కన్యా శుల్కాన్ని ఏరగా చూపెట్టారు. ఈ దురాగతానికి వ్యతిరేకంగా గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం వంటి సామాజిక కార్యకర్తలు పోరాటం సాగించారు. ముసలి భర్త మరణిస్తే ఆ చిన్నారి జీవితాంతం ఇటు పుట్టింట్లోనే అటు అత్తింట్లోనూ అవమానాలు ఎదుర్కొంటూ చాకిరి చేస్తూ జీవితాన్ని భారంగా గడిపేది. కేవలం అది మాత్రమే కాదు, సదరు చిన్నారిపై ఎన్నో ఆంక్షలు విధించేవారు. అటు చూడకూడదు, ఇటు చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అంటూ ఆంక్షలు. కనీసం నవ్వినా తప్పుపట్టేవారు. ఇలా ఎన్నో అవమానాలు, మరెన్నో ఆంక్షల మధ్య వారి జీవితం కఠినంగా భారంగా గడపాల్సి వచ్చేది. ఒక మాటలో చెప్పాలంటే ఆ కాలంలో భర్త చనిపోయిన ఆడపిల్లల బాల్యం నరకప్రాయమయ్యేది. 18వ శతాబ్దంలో సమాజంలో ఓ దురాచారం ఉండేది. చనిపోయిన భర్త మృతదేహంపై సజీవంగా ఉన్న భార్యను కూడా ఉంచి దహనం చేసేటటువంటి దురాచారమే ఈ సతీ సహగమనం. ఇది ఆడవారి పాలిట శాపంగా మారింది. వాస్తవానికి దేశమంతా ఈ దురాచారం ఉన్నప్పటికీ బెంగాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది. చనిపోయిన వ్యక్తి ఎంతమందిని వివాహం చేసుకుంటే అంతమందిని కూడా సజీవంగా దహనం చేసేటటువంటి సతీ సహగమనం అనే ఈ దురాచారం గురించి తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది. బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్, ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు ఈ దురాచారానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. చివరకు లార్డ్ బెంటిక్ శాసనం తర్వాత ఈ దురాచారాన్ని సమూలంగా నిర్మూలించాడు. ఇక పూర్వకాలంలో వితంతువు ఎదురువస్తే అపశకునంగా భావించేవారు. 8 సంవత్సరాల చిన్నపిల్లను 60 ఏళ్ల ముసలివాడికిచ్చి పెళ్లి జరిపించేవారు. ఈ అమ్మాయికి యవ్వనం వచ్చేసరికి ఆ ముసలివాడు మరణించేవాడు. ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయి శిరోముండనం చేయించుకుని చప్పిడి తిండి తింటూ ఇటు పుట్టింట్లోనో అటు అత్తింట్లోనో చాకిరి చేస్తూ జీవితం వెళ్లదీసేది. ఈ అన్యాయాన్ని చూసి తట్టుకోలేని వీరేశలింగం పంతులు వితంతువుకు పునర్వివాహం జరిపించాలని ఎలుగెత్తి చాటారు. ఇక కాలంతో పాటే ఎన్నో మార్పులు వచ్చాయి. అమ్మాయిలు చదువుకోవడం మొదలుపెట్టారు. సమాజంలో ఆధునిక పోకడలు మొదలయ్యాయి. బాల్య వివాహాలు ఆగిపోయాయి. వితంతువులు కూడా సమాజంలో ధైర్యంగా తిరగడం మొదలుపెట్టారు. వారికి పునర్వివాహాలు కూడా జరుగుతున్నాయి. కానీ స్త్రీలను కబళించడానికి మరో దురాచారం పడగ విప్పింది. అదే వరకట్నం. అమ్మాయిలకు వివాహం జరగాలంటే అల్లుడికి వరకట్నం ఇవ్వాల్సిందే.
లేదంటే ఆడపిల్లకు పెళ్లి జరగదు. ఒకవేళ జరిగినా పెళ్లైన మరుసటి రోజు నుంచి కొత్త పెళ్లి కూతురికి వేధింపులు మొదలవుతాయి. ఎప్పటినుంచో ఆచారంగా మొదలైన ఈ వరకట్నం దురాచారంగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఆడపిల్ల అంటే అప్పనంగా ఆస్తి తెచ్చిపెట్టే మనిషిగా చూసేంత పరిస్థితికి సమాజం అలవాటు పడింది. ఇప్పటికీ కూడా మన ప్రతిరోజు వరకట్నం కోసం మహిళలపై వేధింపులు ఘటనలు చూస్తూనే ఉన్నాం. వరకట్న వేధింపులు, ఆత్మహత్యలు, హత్యలు ఇలా ఎన్నో దారుణాలు సమాజంలో నిత్యకృత్యంగా మారాయి. టెక్నాలజీలో దేశం ఎంత ముందుకు వెళుతున్నా మహిళలపై జరుగుతున్న ఈ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా సత్తా చాటుతున్నారు. చదువు, ఆటపాట, ఉద్యోగాలు, రాజకీయాలు, వ్యాపారం ఇలా ప్రతి ఒక్క రంగంలో మహిళలు తమ స్త్రీ శక్తిని నిరూపించుకుంటున్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపోటములను నిర్ణయించడంలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులు సర్వసాధారణమైపోయాయి. ఇప్పటికీ మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోయింది. ఒంటరిగా వెళ్లాలంటేనే ఆడవారు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. చిన్నారులు, పాఠశాల విద్యార్థినీలు, యువతులు, మహిళలు ఇలా ఏ వయసులో ఉన్నవారికైనా వేధింపులు తప్పడం లేదు. ఇక ఆయా రంగాల్లో పనిచేసే మహిళలకు సహ ఉద్యోగుల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఈ విధంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో ముందుకెళుతున్న మహిళలకు నేడు భద్రత కరువైంది. నేటి సమాజంలోనూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతున్నారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ప్రభుత్వ, ప్రైవేటు, పోలీసు, వైద్యం, విద్య ఏ రంగమైనా సరే తమదే అగ్రస్థానమని ముందుకెళుతున్నారు. పురుషుల కంటే తామేం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. అయితే నేటి సమాజంలో ఇంత రొచ్చ ఉన్నప్పటికీ మహిళ ఎంతో చాకచక్యంగా తనదైన శైలిలో ముందుకు దూసుకెడుతోంది. ప్రస్తుతం మన దేశంలో ఆర్థిక మంత్రిగా, ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా మహిళలు సత్తా చాటుతున్నారు. ఇలా రాజకీయాలలో మాత్రమే కాదు, మహిళలు వాయుసేనలోనూ పైలట్లుగా, పోలీసులుగా, కలెక్టర్లుగా ఒకటేమిటి ఎందులో చూసినా అందులో తామే అన్నట్లు మహిళలు తమ ఉనికిని ఎలుగెత్తి చాటుతున్నారు. అందుకే మహిళలు మహారాణులు అయ్యే సమయం దగ్గరలోనే ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేశ ఆర్థిక రంగాన్ని పటిష్టం చేయడంలోనూ, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న మహిళల సాధికారత, స్వావలంబనపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.